హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇగో మేమైతే కలుతులు ఏరుతున్నాం. ఇగో ఈ పొలంలో అయితే ఫుల్ దిగబడుతుంది. మా కోలత వదిన కూడా వస్తుంది వెనకాల. ఈ పొలంలో దిగబడతలే కలుతులు ఏరవిచ్చిన నేను కోసిన మాకు మిరపకాయలు ఏరబోతా అంటే పోనీయలేదా ఈ కలుతులు ఏరితే బురదలు ఎంత దిగబడుతుంది అని పిలిచిన. అయ్యో ఇక దిగబడదా మరి? కలుతులు ఏరుడు అంటేనే దిగబట్టకు రావాలి. అంటే ఏమన్నట్టు దిగబట్ల ఎప్పుడు నేర్నావా నబ్బా మేము ఇగో మీ అందరి కోసమే, మీ అందరికి పని కల్పించడం కోసమే మేము సీడ్ పెట్టుకున్నాం వదినే. మీ అందరికైతే కూలీలు వస్తానయా లేవా? అరే బురదలో దిగబడింది కష్టం చేయండి, పైసలు వస్తాయా నబ్బా? అందుకే 100 రూపాయలు ఎక్కువ అబ్బా బురదలు వచ్చినందుకు. ఏం చేస్తారు మరి? నా కష్టం. అవును రమక్క, నా కష్టం మరి. ఒక్కరోజు వచ్చా ఇట్లా అంటుంది. నేను ఎంత కష్టపడతానో చెప్పు ఒకసారి. సార్లు ఇస్తే మీకు కూడా ఇస్తా. నేనైతే ఇది మంచిగా వండాలి కదా. చూసిర్రా ఇగో వీళ్ళు ఎట్లా అంటారో. వీళ్ళని కైకిలు పిలిచినందుకు కూడా గింత ఉన్నది వీళ్ళకు. నన్ను ఎన్ని అంటారు చూసిర్రా? రైతు ఇన్ని కష్టాలు పడాలి, ఇన్ని బాధలు పడాలి, ఇంత బాధపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు ఇష్టమైనట్టు అంటారు. చూసిర్రా అన్నలు అక్కలు, ప్లీజ్ రైతులందరికీ సపోర్ట్ చేయిర్రు కొంచెం.